భారత క్రికెట్కు దక్కిన అరుదైన వ్యక్తులలో కెప్టెన్లలో ధోనీ ఒకరు. భారత క్రికెట్ దిశను గంగూలీ మారిస్తే ఆ గమనంలో సుదీర్ఘకాలం పాటు జట్టును నడిపించిన సారథి ధోనీ. పాత నీళ్లు పోతూ ఉంటే కొత్త నీళ్లు వస్తూ ఉంటాయని గట్టిగా నమ్మే వాళ్ళలో ధోనీ ముందుంటాడు. అందుకే గతంలో సీనియర్లను తొలగించడానికి వెనకాడలేదు, ఇప్పుడు తన మీద తనే వేటు వేసుకోవడానికి వెనకాడలేదు. అందరిలాగానే ఎన్నో కష్టాలు పడి జట్టులో చోటు సంపాదించిన ధోనీ మొదట్లో చాలా దూకుడుగా ఉండేవాడు. వచ్చిన ప్రతిభలను బౌండరీ దాటించాలని చూసి ధనాధన అయ్యాడు. ఆ తర్వాత కుంబ్లే ఆకస్మిక విరమణ తర్వాత ధోనీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యి జట్టుకు అన్నీ తానై ముందుండి నడిపించాడు. కెప్టెన్గా మారిన తర్వాత బ్యాటింగ్ పైన కన్నా జట్టు కూర్పు, వ్యూహాల మీద దృష్టి పెట్టి గెలుపును ఒక అలవాటుగా మార్చాడు. ధోనీకి ఉన్న అతిపెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బ్యాట్స్మెన్, బౌలర్ యొక్క బలం, బలహీనతలను సరిగ్గా బేరీజు వేయడం. ఆట మీద పూర్తి అవగాహన తెచ్చుకున్న ధోనీ భయంకరమైన వ్యూహాలను అమలు చేయడంలో సిద్ధహస్తుడు. కేవలం ఆఫ్ సైడ్లోనే 9 మంది ఫీల్డర్స్ని పెట్టి ప్రత్యర్థులను కట్టడి చేసిన ఘనత ధోనీది. తన ప్రస్థానంలో ఒక్కసారి కూడా అసహనానికి గురవ్వకుండా మిస్టర్ కూల్గా పేరు తెచ్చుకున్నాడు. ఏ రంగంలోనైనా ఉన్నత పదవులలో ఉన్నవారికి ఎప్పుడు వైదొలగాలో తెలిసినప్పుడే చరిత్రలో కానీ సమాజంలో కానీ గొప్ప స్థానం దక్కుతుంది. అందుకే ధోనీ ఇదే సరైన సమయం అని భావించి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్లున్నాడు. ధోనీలో ఉన్న మరో ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే అతని వైవిధ్యమైన శైలి. వికెట్ల వెనుక నిలబడి బంతికి బ్యాట్కు మధ్య జరిగే సున్నితమైన పోరాటాన్ని అతి జాగ్రత్తగా గమనించిన వ్యక్తి. అందుకే మైదాన వ్యూహకర్త అయ్యాడు. కపిల్ దేవ్, అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ వంటి కెప్టెన్లు ఉన్నారు. గవాస్కర్, సచిన్, సెహ్వాగ్ వంటి బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఫారూక్, సయ్యద్ కిర్మానీ వంటి కీపర్లు ఉన్నారు. కానీ మంచి కీపర్, మేటి బ్యాట్స్మెన్, గొప్ప కెప్టెన్ లక్షణాలు ఉన్న వ్యక్తి ధోనీ మాత్రమే. 28 ఏళ్ల నిరీక్షణకు 2011లో తెరదించి దేశానికి వరల్డ్ కప్ అందించి ఎందరో కన్న కలను సాకారం చేశాడు. సరైన నిర్ణయాలు సరైన సమయంలో సరిగ్గా తీసుకుంటే గొప్ప విజయాలు మన సొంతమవుతాయి. అందుకే వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్, ఎన్నో IPL ట్రోఫీలు ధోనీనే వెతుక్కుంటూ వచ్చాయి. అయ్యో అప్పుడే దిగిపోయాడా, ఇంకా కొన్ని మ్యాచ్లు కెప్టెన్గా ఉంటే బాగుంటుంది కదా అని క్రికెట్ అభిమానులు, తన అభిమానులు అనుకున్నప్పుడే కెప్టెన్సీకి స్వస్తి పలకడం ఉత్తమం అనుకున్నాడు. లేక తనలాంటి వాడిని తయారు చేయడానికి BCCIకి అవకాశం ఇచ్చాడు, లేదా యువకులకు అవకాశం ఇవ్వడానికి స్వచ్ఛందంగా తప్పుకొని తన ఔన్నత్యాన్ని చాటాడు. ధోనీకే తెలియాలి.